హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసి చూపించే రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా. ఫంక్షన్లో వడ్డించే ఈ స్వీట్ రెసిపీ అంటే అందరూ బాగా ఇష్టపడతారు కదా. ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చాలా జ్యూసీగా టేస్టీగా ఈ బ్రెడ్ హల్వాని ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. దీనికోసమైతే ముందుగా 6 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఈ బ్రెడ్కున్న బ్రౌన్ పార్ట్ని సైడ్ని 4 వైపులా ఇలా రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ని ఇలా ఈక్వల్ షేప్లో 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని మనం 1 గంట సేపు ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో కానీ ఆరబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి తీసుకొని దీంట్లోకి చాప్ చేసుకున్న ఒక 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు డ్రై ఫ్రూట్స్ అనేది మంచి కలర్ చేంజ్ అవుతే సరిపోతుందండి. ఇలా చక్కటి కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత వీటినన్నిటిని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఉన్న నెయ్యితో పాటు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ పీసెస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు బ్రెడ్ పీసెస్ అనేది 2 సైడ్ల మంచి కలర్ అయితే రావాలండి. బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎప్పుడైతే ఇలా కలర్ అనేది పూర్తిగా టర్న్ అవుతుందో అప్పుడు ఆ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోని ఆయిల్ మొత్తం రిమూవ్ చేసి అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు షుగరు, దాంట్లోకి డబుల్ క్వాంటిటీ అంటే 1 కప్పు వరకు వాటర్ తీసుకొని లో ఫ్లేమ్లో మనకి ఇక్కడ షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు షుగర్ అనేది చక్కగా మరుగుతుంది కదండి. ఇలా మరుగుతున్న టైంలోకి ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. ఇక్కడ మనకి ఎలాంటి పాకము రానవసరం లేదు. జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్న టైంలో మనం ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు ఈ బ్రెడ్ అనేది దగ్గర పడుతూ వస్తుందో అప్పుడు మనం వేడి చేసి చల్లార్చిన ఒక 1/2 కప్పు పాలనైతే ఇందులో వేసుకోవాలండి. ఇలా బ్రెడ్ హల్వాలో పాలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా పాలు వేసాక ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇలా పూర్తిగా దగ్గరగా వచ్చేస్తుంది. అలా దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసామంటే అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ అయిన బ్రెడ్ హల్వా రెడీ అండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.